ఇక హైదరాబాద్ మణికొండ అల్కాపురి కాలనీలో తీవ్ర విషాదం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. అల్కాపురి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీలో జరిపిన లడ్డూ వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. వేలంలో స్నేహితుడితో కలిసి లడ్డూ ప్రసాదం దక్కించుకున్న శ్యామ్ ప్రసాద్ గణేష్ మండపం దగ్గర నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లిన శ్యామ్ ప్రసాద్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు. లడ్డు తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. యాక్చువల్గా ఎందుకు లడ్డు ఉపయోగం అంటే నమ్మకం. అన్నా గట్టిగా అది నమ్మకం. ఆ నమ్మకమే మాకు కలిసి వచ్చి అనుకుంటాం. అంటే ఏ విధంగా కలిసి వచ్చింది మీకు? నేను బిల్డర్ ఏదైతే సైట్ వచ్చాయో లాస్ట్ ఇయర్ నుంచి వరకు అని ఒక నమ్మకం. ఈ సంవత్సరం అంతే హ్యాండ్ ఓవర్స్ మీద ఉండాల్సిన నమ్మకం. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేదంటే మీ ఫ్యామిలీ వరకు ఉపయోగిస్తారా? తప్పకుండా నా వరకు నా స్టాఫ్ అండ్ నా మిత్రులు అందరూ మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం. అంటే లాస్ట్ టైం కన్నా ఈసారి మీకు ఇంకో 10 రెట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారా? ఇంకా అవును, ఇంకా ఎక్కువ రావాలి వస్తుంది అన్న నమ్మకం. హైదరాబాద్ మణికొండ అల్కాపురి కాలనీలో తీవ్ర విషాదం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. అల్కాపురి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీలో జరిపిన లడ్డూ వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. వేలంలో స్నేహితుడితో కలిసి లడ్డూ ప్రసాదం దక్కించుకున్న శ్యామ్ ప్రసాద్ గణేష్ మండపం దగ్గర నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లిన శ్యామ్ ప్రసాద్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. అల్కాపురి కాలనీలో విషాదకాయాలు చోటు చేసుకున్నాయి. నిన్న రాత్రి అల్కాపురి టౌన్షిప్ లో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన లడ్డూ వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ అక్కడ చాలా సేపుగా కూడా ఎంజాయ్ చేశారు. తన స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరితో అక్కడికి చేరుకొని వేలం పాటలో పాల్గొన్నాడు. దాదాపు 2-3 గంటల పాటు సాగిన వేలం పాటలో ఏదైతే 15 లక్షలు చేరికి వేలం పాడి లడ్డు దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు వినాయకుడి ముందు నృత్యాలు చేసి ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అతను కుప్పగూలిపోయారు. హార్ట్ షాకులో మెచ్చిగా ఉన్నారని చెప్పేసి పడిపోయిన అతను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించాలని చూశారు. అక్కడికి శ్యామ్ చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఇదంతా కూడా అతని అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే అనే కోణంలో అయితే ఆ కుటుంబ సభ్యులు విచారిస్తున్నారు. ఇదే విషయంలో ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకొక గాయాలేని దేశంలో కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే వినాయకుడి దగ్గర నేను రాత్రి సరదాగా కలిసిన శ్యామ్ అక్కడ మొత్తం చనిపోవడంతో ప్రతి ఒక్కరు కంటకాలు వెళ్తున్నారు. లడ్డూని తీసుకెళ్లిన తర్వాత వినాయకుడి దగ్గర లడ్డూ వేల పాటలు దక్కించుకొని సరదాగా కుటుంబ సభ్యులకు అందరికీ పంచుదామని అనుకున్న అతని ఆశలు కూడా ఫలించలేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు. రైట్ వెంకట్.